చేయటం లేదా? ప్రతిధ్వనిలో ఈటీవీలో వేసిన స్టోరీ లింక్ పనిచేయటం లేదా? ఎవరు చెప్పారని అడుగుతున్నా. ఎవరు చెప్పారు మీకు పనిచేయటం లేదని? భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇదిగో లింకు ఇప్పుడే ఓపెన్ చేశా. అది పట్టాదారు పాసు పుస్తకంలో గాని లేదా ఆన్లైన్ రికార్డులో గాని నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాసు పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు ఇదిగో లింక్ ఓపెన్ చేశా, ప్లే చేస్తున్నా. వైఎస్ భారతి గారు సాక్షి ఓనర్ ఇనమ్మా, పేపర్లో రాసే ముందరా ఒకసారి చూసుకోండమ్మా. లింకులు ఓపెన్ చేయండి తల్లి. ఊరికే ఏది చూడకుండా ఈటీవీ భయపడిపోయింది, ఈటీవీ పారిపోయింది, ఈటీవీ భయం వేస్తుంది. ఎందుకు భయపడతారమ్మా వాస్తవాలు చెప్పేటప్పుడు? ఓకే, ఇదేంది? ఇది ప్రతిధ్వనిలో ఒక ఇంటర్వ్యూ. ఎవరితో? సునీల్ కుమార్. ఎవరి సునీల్ కుమార్? తెలంగాణలో లాయర్. తెలంగాణ లాయర్. తన ఆంధ్రావాడు కూడా కాదు. సరే, ధరణి పోర్టల్లో తెలంగాణ గవర్నమెంట్లో అప్పుడు అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మాకు సమాచారం. అది వాస్తవం కూడా. ఈరోజు ఇదే సునీల్ కుమార్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ సలహాదారుడు. అవునా కాదా? ఏం మీ తొక్కల పేపర్, మీ తొక్కల సాక్షి పేపర్లో వేయండి అయ్యా. సునీల్ కుమార్ మా అడ్వైజర్ అని ఎందుకు వేయలేదు? అది మర్చిపోయారే. ఎలా మర్చిపోయారు? సునీల్ కుమార్ సలహాదారుడు అనే విషయం మీ పేపర్లో ఎందుకు వేయలేదు? మీరు అంటారు కదమ్మా, సాక్షి పేపర్ మొన్న ఇంటర్వ్యూలో చూసా వైఎస్ భారతి గారిది. మేము చాలా కరెక్ట్గా వేస్తామండి, చాలా నిబద్ధత గల పేపర్ అని. ఇదేనా? వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా మీరు? వన్ సైడెడ్ న్యూస్ వేస్తారా? సరే, అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఆ ప్రోగ్రాము ఒక ఇంటర్వ్యూ. ఇదిగో ఈటీవీ నుంచి ఈటీవీ యాంకరు ఈ సునీల్ కుమార్ గారిని ఒక ఇంటర్వ్యూ చేస్తా ఉంది. ఆయనకి తెలిసింది, ఆయనకి ఏవేవి అనుమానాలు ఉన్నాయో ఈ సునీల్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అది జరిగింది. అంటే ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ ఏది చెప్పారో వాస్తవం అనుకుంటే, సునీల్ కుమార్ చెప్పింది అతని పర్సనల్ వ్యూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మేమందరం కూడా మా ఇంటర్వ్యూలో మేము పర్సనల్ వ్యూస్ ఇస్తాము. అంతేగాని అది ఈటీవీ వచ్చేసి అద్భుతం అని చెప్పిందా? దాంట్లో అద్భుతం అని చెప్పారా?